పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి ప్రేక్షకులారా, శుభోదయం. ఈనాడు మనం పునీత బ్రోకాట్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. పాలస్తీనా దేశంలో కార్మెల్ పర్వతం ఉంది. ఆ పర్వత ప్రాంతంలో ఫ్రాన్స్ జాతీయులైన అనేక మంది సర్వసంగ పరిత్యాగులై తపస్సు చేస్తూ ముని జీవితం జీవించేవారు. దేవుని కీర్తిస్తూ క్రీస్తునాథుని రక్షణ భాగ్యాన్ని వధిస్తూ తమకు ఆ ఫలాలు లభ్యం చెయ్యమని, సర్వమానవాళిపై భగవంతుని కృప దండిగా కురిపింపుమని ప్రార్థిస్తూ ధ్యానం చెయ్యటం వారి ధ్యేయం. ఈ మునులందరికీ పునీత బెర్తోల్డ్ గారు సుపీరియర్గా సేవలందించారు. అయితే వారు క్రీస్తు శకం 1195 సంవత్సరంలో పరమోపదించగా, పునీత బ్రోకాట్ ఋషిపుంగవుడు వారి స్థానంలో మఠపెద్దగా ఎంచుకోబడ్డాడు. ఈ మునుల సంఘమే కాలక్రమంలో కార్మెలైట్ గురువుల సభగా అవతరించింది. అప్పట్లో పాలస్తీనాలో లాటిను పెట్రియార్కు మరియు జగద్గురువుల ప్రతినిధి అయిన పునీత వెర్బెల్లి ఆల్బర్ట్ గారు ఉండేవారు. వారి ఆధ్వర్యంలో కార్మెలైట్ గురువుల సభకు నిబంధనావళి తయారు చేయబడింది. ముని జీవిత గురువులకు అందింపబడిన మొదటి ఆధ్యాత్మిక నియమ సర్వం అది. ఈ నిబంధనల చొప్పున సభ సభ్యుడు వేరువేరు గదుల్లో ఒంటరిగా జీవించాలి. ఏకాంతంగానే పరలోక దేవుని ప్రార్థించాలి. చేతులతో పని చేయవచ్చు. ప్రతిరోజు ఉదయం దివ్య పూజ సమయంలో తప్పక సమావేశం కావాలి. విరక్తత్వం, పేదరికం, ఉపవాసం, మౌనం పాటించాలి. మఠపెద్దకు విధేయించటం తప్పనిసరి. ఈ ముని జీవిత నియమాలను అనుసరిస్తామని ప్రతి ఒక్క సభ సభ్యుడు దేవునికి గట్టి మాట ఇవ్వాలి. ఇట్టి కఠోరమైన సూత్రాలపై పునీత బ్రోకాట్ గారు మఠశ్రేష్ఠులుగా కార్మెలైట్ సభ విస్తరించింది. ఈ ముని జీవిత సభ వ్యర్థమైనదని క్రీస్తు శకం 1226 సంవత్సరంలో 3వ హొనోరియస్ జగద్గురువులు దాన్ని అణిచివేయాలని తలంచారు. కానీ పరిశుద్ధ దేవమాత వారికి కలలో కనిపించి ప్రార్థించే పెదవులు మిన్నేయని హెచ్చరించటం వల్ల కార్మెలైట్ ముని గురువుల సభ యొక్క ఆధ్యాత్మిక జీవన నిబంధనావళి సూత్రాలను ఆమోదించారు. పునీత బ్రోకాట్ గారు క్రీస్తు శకం 1231 సంవత్సరంలో పరలోక ప్రాప్తి నొందారు. ముని జీవిత విధానాలను అనుసరించి బలపరిచిన పరమశ్రేష్ఠులుగా పేరొందారు. ధ్యానాంశం: నీవు న్యాయమును పాటింపుము, ప్రేమతో మెలగుము, నీ దేవుని పట్ల వినయంతో ప్రవర్తింపుము. ప్రభు నీ నుండి కోరునది ఇదియే. ఆమెన్.